హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెనూస్ హోమ్ కుకింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఉదయాన్నే మా వారికి చేసే లంచ్ బాక్స్ ప్రిపరేషన్. ముందుగా చింత చికెన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మార్కెట్లో చింత చిగురు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు సీజన్ కదా, బాగా వస్తుంది. చటాకి 50 రూపాయలు, అసలు తగ్గేదే లేదంట. తెచ్చిన వెంటనే అయితే ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నానో. చింత చిగురు కొద్ది కొద్దిగా తీసుకుని 2 అరచేతుల మధ్య పెట్టి బాగా రబ్ చేసేస్తే ఆకులన్నీ కిందకి రాలిపోయి కాడలు ఒక్కటి చేతిలో ఉండిపోతాయి. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలాగే చేస్తాను. మా నాయనమ్మ నేర్పించారు ఇది. చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి కాడలన్నీ. చిన్న చిన్న కాడలు అయితే ఉడికిపోతాయండి, పర్వాలేదు. కానీ కొంచెం పెద్ద సైజు అయితే పుల్ల పుల్లలుగా ఉంటుంది, బాగోదు. ఇక నేను ఈ కాడల్ని ఇంకొకసారి చేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఓన్లీ కాడలు చిన్న చిన్న దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఈ పుల్లలన్నీ కూడా వేరు చేసేస్తున్నాను. చూడండి మొత్తం మీద అంతా కూడా క్లీన్ చేసేసాను. ఆకులు ఒక్కటి సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. ముందుగా ఇలాగా బాక్స్ కింద టిష్యూ పేపర్ వేస్తున్నానండి. ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్లేదు, లేకపోతే గ్లాస్ కంటైనర్ అయినా పర్వాలేదు. ఇలా ఆకులన్నిటిని ఇందులో వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. వారం రోజులైనా పడవకుండా ఉంటుంది, అంటే నీరు వచ్చేయడం అట్లా ఏమీ ఉండదు. ముందు ఆకైతే డ్రైగా ఉండేటట్టే చూసుకోవాలి. ఇంకా ఈరోజు లంచ్లోకి పెసరపప్పు చింత చిగురు చేస్తున్నాను. అందుకే ముందుగా 1 కప్పుడు పెసరపప్పుని తీసుకుని దాన్ని ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచుకుంటున్నానండి ముందు. అంతే, పప్పు నేను కుక్కర్లో పెట్టట్లేదండి, డైరెక్ట్గా స్టీమర్ పాట్లోనే కుక్ చేస్తున్నాను. అందుకే ఇలాగ ముందుగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది. చూడండి స్టీమర్ పాట్లో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఒక 1/2 అవర్ నానబెడితే సరిపోతుందండి. ఈలోపు నేను మిగిలిన పనులు చేసుకుంటున్నాను. రైస్ కూడా నేను ఒక 1/2 అవర్ నానబెడతానండి, ఎందుకంటే బాగా వస్తుంది. అంటే మేము తినేది సింగిల్ పాలిష్ రైస్, అంటే నానబెట్టేవన్నీ ముందుగా నానబెట్టేసి తర్వాత వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటాను. ఇక్కడ సలాడ్ లేకని 2 క్యారెట్స్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ వెజిటబుల్స్ కట్ చేసుకోవడమే చాలా టైం పట్టేస్తాము. కొన్ని అయితే ముందే చేసుకుని ఉంచుకుంటే బాగుంటాయి, కొన్ని అయితే అంటే వంకాయలు అలాంటివి చేయలేం కదా ముందే. చూడండి నేను ఇక్కడ సలాడ్ లేక అని చెప్పి స్వీట్ కార్న్ తీసుకున్నాను, తర్వాత ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను, తర్వాత ఇలాగా క్యారెట్ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇలాగే 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి దేనికి అన్నది తర్వాత చెప్తాను. చూడండి చింత చిగురు ఎలా ఉందో ఆఫ్టర్ 5 days చూపిస్తున్నాను మీకు. పొడి పొడిలాడుతూ ఉంది కదా. ఇప్పుడు నేను ఇదంతా వేయట్లేదండి, సగమే తీసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న కప్పుడే కదా నేను పెసరపప్పు తీసుకున్నది. అందులోని ఇలా గ్రీన్గా ఉన్న ఆకైతే పులుపు ఎక్కువ ఉంటుంది, అదే రెడ్డిష్గా పింక్గా ఉంటుంది కదా, అది బాగా లేత ఆకు, కొంచెం వగరు ఉంటుంది, పులుపు తక్కువ ఉంటుంది. చింత చిగురుని కూడా శుభ్రంగా కడిగేసి ఇలా పప్పులో వేసి దాంతోపాటు 1-2 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి దాని తర్వాత ఒక స్టీమర్ ప్లేట్లో సలాడ్ కోసం పెట్టుకున్నాను కదా, ఈ ప్లేట్ దీన్ని పెట్టేస్తున్నాను. స్టీమ్ కుక్ చేసేస్తాను. ఇంకా ఈరోజు ఇంకో కర్రీ అయితే వంకాయ బొబ్బర్లు చేస్తున్నాను. దీనికి కూడా వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడే కట్ చేసుకోవడం అయ్యింది. ఇంకా కూర పొయ్యి మీద వేస్తాను. చూడండి స్టీమ్ కుక్ కూడా అయిపోయినాయి వెజిటబుల్స్. ఇంకా పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఉప్పు కలిపేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా మా వారి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసానండి. సలాడ్లోకి అయితే కొంచెం పెప్పరు, సాల్ట్ కలిపాను. లంచ్లోకి రైస్తో పాటు 2 రోటీలు అయితే చేశాను. పెరుగు రాత్రి తోడుపెట్టేసి వేసేస్తుంటే మధ్యాహ్నానికి బాగా పుల్లగా అయిపోతుందండి. సమ్మర్ సీజన్ కదా, అందుకే ఇందులో పాలు తోడుపెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. కొత్తిమీర అయితే ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది, కానీ పుదీనా అయితే అస్సలు ఉండట్లేదండి. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. పైన ఉండే చిపిళ్ళు సెపరేట్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటాను. అన్నీ కూడా బాక్సుల్లో పెట్టడం కష్టం కదండి, కొన్ని అయితే ఇలాగ కవర్లోనే ఉంచేస్తాను.
కొత్తిమీర స్టోర్ చేసుకోవడం అయితే వీడియో తీయలేదు, మరి ఎప్పుడైనా తీస్తాను. కానీ నేను ఎలా స్టోర్ చేసుకున్నది అన్నది చూపిస్తాను. కొత్తిమీర అయినా పుదీనా అయినా ఏదైనా సరే రూట్స్ దగ్గర ఉన్న ఆకులు త్వరగా పండిపోతాయి కదండి. అలాంటి వాటిని ముందుగా సెపరేట్ చేసుకుని ఒక బండిల్ కింద చేసుకుంటాను. అవి ముందు వాడేస్తాను అనమాట. దాని తర్వాత మిడిల్ లేయర్లో ఉన్న ఆకులన్నీ తీసి ఇంకో బండిల్ చేస్తాను. ఇది దాని తర్వాత నెక్స్ట్ వాడతాను. ఇలా చేయడం వల్ల వేస్టేజ్ అస్సలు అవ్వదండి, చక్కగా నిల్వ ఉంటుంది. తర్వాత లేత ఆకులు ఉంటాయి కదా, అవి మొత్తం రూట్స్తో సహా స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. చూపిస్తున్నాను చూడండి. ఇది లేట్గా వాడతాను కదా, అందుకే రూట్స్ ఉంచేసాను. కవర్లో ఏమైనా చెమ్మున్నా సరే అది రూట్స్ పీల్ చేసుకుని ఆకు అయితే ఫ్రెష్గా ఉండేటట్టు ఉంచుతుంది. ఇంక ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫస్ట్ బండిల్ తీసాను కదా, అంటే ఇంకా త్వరగా పండిపోతాయి అన్న ఆకులు, వీటిలన్నిటిని ముందుగా వాడేసుకుంటాను. ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను కదా, ముందు ఈ కట్ అంతా వాడేస్తున్నాను. స్టీమర్ పాట్లో సలాడ్తో పాటు 2 టమాటాలు ఉడికిచ్చాను కదా, దీనికోసం అనమాట. వీటికి తొక్కలు తీసేసి రెడీ పెట్టుకున్నాను. వీటితో పాటు పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. తర్వాత రోటి పచ్చడికి కావాల్సిన వెల్లుల్లిపాయలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, దాని తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, ఆకు కూడా వేసేసి వేయించేసి ఉప్పు కలిపేసి మిక్సీలో రుబ్బేసాను. కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ. ఓకే అండి, ఉంటాను.